పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడుట కొరకై, మన పాపములను ఒప్పుకొని మన తప్పిదాల కొరకై, పొరపాట్ల కొరకై పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్మును ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరించవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అటు పిమ్మట యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగ మంచుతో నింపినది నేను కాదా? కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసితిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరాటములిచ్చుట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథములో 4వ అధ్యాయములో 35వ వచనము నుంచి
ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచి వేయినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరెంత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించాను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు సామాన్య 12వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం రోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ యోబు అనే ఒక భక్తుని మన ముందు ఉంచుతుంది. యోబు అనగానే బాధలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, చివరికి విశ్వాసాన్ని నిలబెట్టుకుని దేవుని మీద ఆధారపడి ఉండి దేవుని మీద దృష్టిని పెట్టి తన జీవితము కొనసాగించాడు కనుక ఆఖరి వచనాలకు వచ్చేసరికి దేవుడు అతనిని రెండంతలుగా దీవించాడు. బాధలకు గుర్తుగా ఉన్నటువంటి యోబు దీవెనకు గుర్తుగా మారిపోయాడు. అపనిందలు పడినటువంటి యోబు కీర్తి ప్రతిష్టలకు గురి అయిపోయి దేవుని దీవెనలు అపారంగా పొందుకున్నాడు. ప్రతి మనిషికి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. కానీ నీరసించిపోకూడదు, సత్తువ పోగొట్టుకోకూడదు, అంతకంటే దేవుని మీద నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు. ఎందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనం సంతోష పెట్టలేము. మనం ఆయన బిడ్డలమైతే, ఆయన మన తండ్రి అయితే ఆయన మన పట్ల సంతోషాన్ని కలిగి ఉండాలి. బిడ్డలు దేవుణ్ణి, తన తండ్రిని సంతోషపరిచే వారిగా ఉండాలి. అలాగే ప్రభు మన యందు సంతోషించాలంటే ఆయన యందు మనం నమ్మకం పెట్టాలని హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనములో అద్భుతంగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యము చెప్పే మాట, దేవుడు నీ యందు సంతోషిస్తాడు. ఎప్పుడు? విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, నమ్మకము కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన నాతో ఉన్నాడని నమ్మినప్పుడు, ఆయన ఉనికి మనల్ని ఎప్పుడూ విడనాడదు అని చెప్పి ఆధార మనస్తత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ యందు సంతోషిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి తండ్రి దేవుడు ఆకాశం విప్పగా ఆ యేసయ్యను చూపించి చెప్పిన మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నమాట. ఎందుకు ఆనందం కలిగింది యేసుక్రీస్తు వారిని చూస్తే అంటే, యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే బ్రతికాడు. లోకాన్ని రక్షించే నిమిత్తం ప్రాణాలను ఇచ్చాడు. తండ్రి కొరకు, తండ్రి చిత్తము కొరకు ఆహారం అని భావించాడు. మానవులను ప్రేమించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బలియాగంగా అయిపోయాడు. ఇదే కదా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యోబు చాలా నీతిమంతుడుగా బ్రతికాడు, ధర్మబద్ధంగా జీవించాడు, వాక్యమును ఎప్పటికప్పుడు పాటించేవాడు, పిల్లలకి భయభక్తులు నేర్పించేవాడు. ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధాశక్తులతో దేవుని నమ్మి జీవించే వాడికి బాధలొచ్చినాయి, కష్టాలొచ్చినాయి, నిందలు వచ్చినాయి, అపనిందలు ఆయన మీద పడినాయి, ఆరోగ్యం పోయింది, సంపద పోయింది, బిడ్డలు పోగొట్టుకున్నాడు.
చివరికి పెంట కుప్ప మీద జబ్బుపడి చిల్ల పెంకులతో గీక్కొని గోక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, తోడుగా ఉన్నటువంటి సగభాగిని అయినటువంటి భార్య ఆయన శోధిస్తా ఉంది. ఇంకెందుకయ్యా దేవుణ్ణి నమ్ముతావు, ఇంకెందుకయ్యా దేవుణ్ణి నువ్వు నమ్ముకొని నా దేవుడు కాపాడతాడంటావు, ఆయన ఏం చేశాడని, ఆయన నీకేం మేలు చేశాడని, ఉన్నయన్ని లాగేసుకున్నాడు, పోగొట్టేసుకున్నావు, దేనికి నువ్వు ఇంకా ఆయన నమ్ముతున్నావని ప్రశ్నించింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. యోబు ఆ సమయంలో కొంచెం బాధపడి, శోధనలో వేదన పడి, బాధల్లో మ్రగ్గిపోయి ఆయన ఒక్క మాట దేవుని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను పాపం చేశానా? నేను నీకు ద్రోహంగా నేను ప్రవర్తించానా? మరి నాకే ఎందుకు ఇన్ని బాధలు ఇచ్చావు? నేనెందుకు ఇన్ని అపవాదులు పడుతున్నాను అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు యోబుకి జవాబు దొరకాలి. ప్రక్కన ఉన్నటువంటి స్నేహితులు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేశారు. వారి యొక్క జ్ఞానాన్ని వినియోగించారు, వారి యొక్క బుద్ధిని వినియోగించారు, చెప్పాలని ప్రయత్నం చేశారు. కానీ యోబు సంతృప్తి పడలా. అందుకని అన్నాడు, నన్ను సృష్టించిన వాడు నా దేవుడైన వాడే నాకు జవాబు చెప్పాలి, ఆయన చెబితేనే నాకు సంతృప్తికరంగా ఉంటుందని దేవుని వైపు తిరిగి ప్రశ్నించాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాంతర్యామి, సర్వ కృపలకు నిలయనటువంటి మహాదేవుడు, సర్వమును ప్రేమించి ముఖ్యంగా భక్తులను విడనాడనటువంటి దేవుడు, వారి మొరను ఆలకించే దేవుడు వెంటనే జవాబు చెబుతూ, ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో దేవుడు ఎలా మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదివితే దేవుడు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ పరిస్థితిలో దేని నుంచి మాట్లాడాడో మనం వింటాం. ఒక్కసారి వాక్యాన్ని విందాం. అటు పిమ్మట ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు మాట్లాడిన. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. యోబు ప్రశ్నించాడు, దేవుడు జవాబు చెబుతున్నాడు. ఆ జవాబు చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి అంటే బలమైన తుఫాను, సునామీ అంటాం కదా. సునామీ వల్ల ఎంత నష్టం జరిగిందో మనకు తెలుసు. సునామీ వల్ల సముద్రానికి ఎంత శక్తి ఉందో కూడా అర్థమైంది. ఆ సముద్రములో తరంగాలను ఎవరు ఎదుర్కొనగలలేరు. ఆ సముద్రాన్ని ఎవరు కూడా కాముగా ఉంచను లేరు. దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దేవునికి దాని మీద శక్తి ఉన్నది అని చెబుతూ జల తరంగాలను కూడా ఆయన నిదానపరచగలడు, ఆయన కామ్ చేయగలడు అనేటువంటిది ఈరోజు మన వాక్యంలో వింటున్నాం. పాత నిబంధనలో తుఫాను అన్నా లేక సుడిగాలి అన్నా దేవుని సాక్షాత్కారానికి గుర్తుగా ఉన్నది, దేవుని ఉనికికి గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 75వ కీర్తనలో మనం చదువుతున్నటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం చదువుదాము. అక్కడ 74వ కీర్తనలో 13వ వచనాన్ని మనం చదువుదాం. సముద్రం మానవ శక్తికి, మహాశక్తికి సంకేతంగా ఉంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మహాశక్తికి గుర్తుగా ఉన్నట్లు కనిపిస్తా ఉంది. చదువుదాము. దేవా, నీ మహాబలముతో నీవు సముద్రమును విభజించితివి, భూతరంగములు తలలు బద్దలు చేసితివి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప శక్తి సముద్రానికి ఉన్నదో, ఆ నీటికి ఉన్నదో మనకు అర్థమవుతుంది. అక్కడ ఇంకో చోట కూడా అలాగే సర్వశక్తిమంతుడైన దేవుడు, సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు, దానిని నియంత్రించి దాన్ని కాపాడే దేవుడు, దానికి ఎల్లలు ఏర్పాటు చేసిన మహాదేవుడు అక్కడ మనకి 74వ కీర్తనలో 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, నీవు నీటి బుగ్గలను ఏరులను పుట్టించితివి, జీవ నదులు వట్టిపోవునట్లు చేసేదివి. జీవ నదులు ఎండిపోవునట్లు చేసేవాడవు నీవు, జీవ నదులు ప్రవహించేలా చేసేవాడవు నీవు, ఆ జీవ నది మీద అధికారము కలిగిన వాడవు నీవు, ఆ నదులకు ఎల్లలు ఏర్పాటు చేసిన వాడవు నీవు అని మనము ఈ వాక్యములో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, రాజు అనే ఒక చిన్నవాడు, భక్తిమంతుడే, 10 సంవత్సరాలు
ఉదయాన్నే లేచి దేవాలయానికి వెళ్ళేవాడు. ఉదయము పూజా బలిలో పాల్గొనేవాడు. అక్కడ వత్తాసు చేసేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బడికి వెళ్ళేవాడు. బడి నుంచి వచ్చిన తర్వాత అడవికి వెళ్ళేవాడు. అక్కడ వారికి ఉన్నటువంటి మేకలను మేపే నిమిత్తం ఆకులు అలమలు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు చాలా సహాయంగా ఉండేవాడు. చాలా మంచి బాలుడు. అతగాడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. అనుకోకుండా పెద్ద వర్షం రావటం ప్రారంభించింది. ఉరుములు మొదలైనవి. వాడికి భయం అనిపించింది. ఆ భయములో ఏం చేయాలో తెలియలా. అందుకనే వాడు దేవుని ఆలయంలోనికి వెళ్లి అక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నవాడు కనుక యేసుక్రీస్తు నామజపాన్ని ప్రారంభించాడు. సర్వశక్తిమంతుడు నా దేవుడు, సర్వమును పాలించేవాడు, ఆయనలో విజయం ఉన్నదని నమ్మకము కలిగి యేసయ్య నామ జపాన్ని ప్రారంభించాడు. కానీ గాలి వాన ఇంకా పెరిగింది. ఉరుములు పడుతూ ఉన్నాయి. పిడుగులు కూడా పడుతూ ఉన్నాయి. ఎక్కడో దూరంగా పిడుగు పడినటువంటి శబ్దాన్ని విని కళ్ళు మూసుకొని దాక్కుందామని ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి పెద్ద టేకు చెట్టు దగ్గరకు వెళ్లి దానిలో ఉన్నటువంటి చిన్న తొర్రలో తనను తాను దాక్కోవడం కోసం వెళ్ళాడు. అప్పటికే దానిలో కుందేలు ఒకటి ఉంది. ఆ రాజును చూసి కుందేలు ప్రక్కకు వెళ్లిపోయింది తప్పించుకొని. రాజు వెళ్లి ఆ తొర్రలో దాక్కొని కళ్ళు మూసుకొని నామజపాన్ని చెప్తున్నాడు. ఇలాగ భయపడుతూ ఉన్న సమయంలో గాలి పెద్ద తుఫానుగా మారిపోయింది. పెద్ద వడగండ్లు కూడా పడటం ప్రారంభించి చాలా భయంకరమైన వాతావరణం వచ్చింది. ఎలా ఇంటికి చేరాలా అని అతను వాపోతూ ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని వైపు చూస్తా ఉన్నాడు. చివరికి అతను కళ్ళు మూసుకొని భయముతో ఉండగా దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చింది. పోయిన వారం విచారణ గురువులు చెప్పిన ప్రసంగం. ఎంత పెద్ద తుఫానునైనా దేవుడు దానిని కామ్ చేయగలడు. దానిని గద్దిస్తే ఆగిపోయిన స్థితి. ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీతో ఉంటే దేవుడు నీకు సహాయం చేయగలడు. నిన్ను కృంగికి పోనీక క్రింది పడపోకుండా నిస్సత్తువుపై అయిపోకుండా కాపాడి నిన్ను సంరక్షించగలిగిన దేవుడు ఆయన నీతో ఉండాలి. నువ్వు పిలువు, ఆయన పలుకుతాడు అన్న మాటలు వాడికి జ్ఞాపకం వచ్చింది. అందుకనే మళ్ళా గట్టిగా పిలవటం ప్రారంభించాడు. యేసునామాన్ని గట్టిగా పిలుస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక శబ్దము, ఒక స్వరము వినపడింది. రాజు ఎక్కడయ్యా నువ్వు అని పిలవటం ప్రారంభించింది. ఆ స్వరము వాళ్ళ నాన్నగారిది అనుకున్నాడు. వర్షం గట్టిగా పడుతుంది కనుక చూపు చక్కగా అందటం లేదు కనుక ఆ వ్యక్తి తాటాకులతో కట్టుకున్నటువంటి గొడుగేసుకొని అడవి వైపు నడుస్తూ వచ్చాడు. గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఆ కేక వినపడగానే తన పేరు రాజు కనుక నాన్నే పిలుస్తున్నాడని, నాన్న ఇక్కడే ఉన్నాను అని చెప్పి పరుగున ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని వెళ్ళగానే అక్కడ ఆ పెద్ద పిడుగు శబ్దం వినిపించింది. ఆ వ్యక్తిని కౌగలించుకున్నాడు భయంతో. దురదృష్టమో అదృష్టమో దేవుడు గొప్పవాడు కనుక జరిగినటువంటి విశేషం ఏంటంటే, ఏ చెట్టు క్రింద అయితే అప్పటిదాకా తలదాచుకుని ఉన్నాడు, ఆ చెట్టు త్వరలో తలదాచుకుని ఉన్నాడు, ఆ చెట్టు మీదనే పెద్ద పిడుగు పడిపోయింది. అంత వర్షంలో కూడా మంట వచ్చి కాలిపోతా ఉంది. దాన్ని చూడగానే ఆశ్చర్యం అనిపించింది. దేవా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, ఈ సమయంలో నన్ను ఈ వ్యక్తి ద్వారా పిలవకపోతే అక్కడే ఉండేవాడిని, నేను చనిపోయేవాడిని. చూసావా, ఆ వ్యక్తి ద్వారా దేవుడు నన్ను కాపాడాడని నమ్మకం ప్రారంభించాడు. అశ్రు నివాళి వచ్చేసింది, కళ్ళంట నీళ్లు వచ్చేసిని, ఆనంద బాష్పాలు వచ్చేసిని. నా ప్రాణమును కాపాడగలిగిన నా దేవుడు అని చెప్పి స్తుతించి ఆరాధించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి మన జీవితంలో లేదంటారా? ఈ రోజు మనం సువిశేష వాక్యములో ఆలకిస్తూ ఉన్నాము. ఆయన చెప్పినటువంటి మాట మన విందాము. చూడండి, ఇక్కడ తుఫానును గద్దించుట దేవుడు. 36వ వచనం చూడండి. అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వచ్చెను. అక్కడ యేసు ఆ పడవలో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. గొప్ప విషయం ఏంటంటే, శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు యేసయ్య కూడా ఆ పడవలో ఉన్నాడు. మన జీవితమే ఒక నావ కదా, మనం ఒక ప్రయాణం కదా. మనతో దేవుడు ఉండాలి, ఆయన్ని పిలవాలి, మనతో రావాలని అడగాలి, ఆయన మనకు తోడు ఉంటాడని నమ్మాలి.
ఆయన ఉనికి మనతో ఉన్నదని నమ్మాలి. ఆయన పడవలో ఉన్నాడు, కానీ పడవ అతలాకుతలమైపోయింది. పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ నెక్స్ట్ వచనం చూడండి, ఆ వాక్యం చదువు తల్లి. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయినట్లు. నేను దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక ప్రశ్న, దేవుడు మనతో ఉంటే బాధలు ఉండకూడదు కదా? దేవుడు మనతో ఉంటే కష్టాలు ఉండకూడదు కదా? దేవుడు మనతో ఉంటే ఆటుపోట్లు ఉండకూడదు కదా? దేవుడు మనతో ఉంటే అసలు మనకు అనారోగ్యమే రాకూడదు కదా? మనము దేవుని వెంట నడుస్తున్నాం కదా, చేతిని పట్టుకొని నడుస్తున్నాం కదా అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యా, నువ్వు చర్చికి వెళ్తావుగా, దేవుని నమ్ముకుంటావుగా, ప్రార్థన చేస్తావుగా, దేవాలయానికి కానుక ఇస్తావుగా, ఎందుకు నీ ఇంట్లో ఈ బాధలు, ఎందుకు నీకిన్ని కష్టాలు? దేవుడు నమ్ముకున్న బిడ్డలకు కూడా కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా అని మనం ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. దానికి జవాబు ఇక్కడ దొరుకుతుంది. యేసయ్య అక్కడే ఉన్నాడు. ఏమైంది? అలలు రాలేదా? తుఫాను రాలేదా? పడవ మునిగిపోయినట్లు కనిపించలేదా? అపోస్తులు భయపడి ఏమైపోతామని భయం రాలేదా? కానీ ఆ భయంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, గురువు ఎక్కడే ఉన్నాడు, యేసుక్రీస్తు మనతోనే ఉన్నాడు, ఆయన మనల్ని మునిగిపోనివ్వడని ఆయన దగ్గరకు వెళ్లి లేపారు. ప్రభువా, మేము మునిగిపోతున్నాం. నెక్స్ట్ వచ్చిన చూడండి, అక్కడ వాక్యం చదువుదాం. గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అని ఆయనను అడిగిరి. ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఏమై నువ్వు మమ్మల్ని ఆదుకోవా అని. దేవుని యందు ప్రియులారా, ఈ పరిస్థితిలోని మనం చాలాసార్లు వస్తా ఉన్నాం. దేవుణ్ణి అడిగితే ఎప్పుడు కూడా కాదు అని చేయి విడుదల. కానీ సమయం అంటూ ఒకటి ఉన్నది. ముందే దేవుడు లేచి వారికి సహాయం చేయొచ్చుగా, వస్తుంది అని తెలిసి చెయ్యి అడ్డం పెట్టవచ్చుగా, పెట్టడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన మీద నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆయన గొప్ప దేవుడని, మునిగిపోనివ్వడని, మన విశ్వాసాన్ని మృతతుల్యం చెయ్యడని, మన నమ్మకము వమ్ము చేయడని నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య చేసిన ఏ పనైనా, ఏ ఆరోగ్యమైనా, ఏ పరిస్థితిలోనైనా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తోంది, నీ విశ్వాసమే ఈ కార్యం చేస్తుంది అన్నాడు. విశ్వాసానికి అంత ప్రాముఖ్యతనిచ్చాడు యేసుక్రీస్తునందు. మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, శిష్యులు లేచారు, ప్రభువుని అడిగారు, ప్రభువు లేచాడు. ఆయన చేసినటువంటి పని చూడండి, వాక్యం చదువుదాము. 40 మీరింత భయపడితేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయన లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ప్రశ్నించి. దేవుని యందు ప్రియులారా, అద్భుతాలు చేసిన తర్వాత, వాళ్ళని కాపాడిన తర్వాత, సముద్రం అంతా కూడా ఆయన నిశ్శబ్దంగా ఉంచిన తర్వాత వాళ్ళలో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటా ప్రశ్న? ఈయన ఎవరో. అప్పటిదాకా రాలా. అప్పటిదాకా వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? ఈయన సామాన్య మానవుడు, మనతో పాటే ఒకడు, కానీ శక్తి కలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, ఇహలోక సంబంధమైన వ్యక్తి. ఈ లోకంలో రాజులు ఎలాగా బలవంతంగా ఉంటారో ఈయన కూడా అంతే బలవంతుడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇదే కదా వాళ్ళ నమ్మకం. అందుకని కదా రాజ్యం కోసం, అధికారం కోసం తాపత్రయపడ్డారు. వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన దేవుడు, సర్వశక్తిమంతుడు, సముద్రం తరంగాల మీద కూడా అధికారం కలిగిన వాడు, లోకము మీదనో మానవుల మీదనో సర్వ సృష్టి మీదనో అధికారి అయినటువంటి వాడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వజ్ఞానము కలిగిన వాడు, సర్వమును పాలించువాడు, సర్వమునకు ఆధారభూతుడైన దేవుడు. ఈ గొప్ప విశ్వాసాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు అని యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 4వ వచనం మనం వింటున్నాం. లోకము చాలా బలంగా కనిపిస్తుంది, శోధనలు వస్తా ఉన్నాయి, వేదనలు వస్తా ఉన్నాయి. కానీ గుర్తించుకోవాలి, క్రైస్తవులమైన మనం, ప్రతి మానవుడు నమ్మవలసింది, మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వమును పాలించేవాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకు వచ్చేటువంటి ప్రశ్న, కొంతమంది పాస్టర్లు చనిపోయారు, కొంతమంది ఫాదర్స్ చనిపోయారు. దైవ సేవలో ఉన్నటువంటి వాళ్ళు, దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు, దేవుని అందించేవాళ్ళు, దేవుని బోధించేవాళ్ళు, దేవునికి భయపడుతున్నటువంటి వాళ్ళు మరణించారు.
మరణించినప్పుడు చూసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వీళ్ళు పాస్టర్లు కదా, సేవ చేసేవాళ్ళు కదా, వీరు గురువులు కదా, యాజకులు కదా, అభిషక్తులు కదా, దేవుని పీఠం మీద బలి పూజలు సమర్పిస్తున్నవారు కదా, వీరికి ఎందుకు ప్రాణ నష్టం వస్తుంది, ఎందుకు వీళ్ళు చనిపోయారు, ఏంటి వీళ్ళ జీవితంలో ఏమైనా లోపం ఉందా, వారి జీవితంలో ఏమైనా పాపం ఉందా, లేకపోతే దేవుడు ఏమైనా శిక్షిస్తున్నాడా, పొరపాటున మనం అలాగా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ప్రతి కార్యములో దేవుని నామం మహింపరచబడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని నమ్ముకోవాలి. ఆయన చెడు చేయడు, మనకు మేలే చేస్తాడు, ఎప్పుడు మంచే చేస్తాడు, కాపాడుతాడు, మనల్ని దరితేరుస్తాడు, మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ సత్యాన్ని మనం నమ్మితే ఈ కరోనా టైంలో గాని, ఇంకా వేదనలు వచ్చినప్పుడు గాని, శోధనలు వచ్చినప్పుడు గాని దిగాలు పడిపోం, బెంగోలు పడిపోం, భయపడిపోము, బెదిరిపోము. దేవుడు ఉన్నాడు అని ఆయన వైపు చూస్తాం, ఆయన ఇంకెక్కువగా ఆరాధన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. అపోస్తులు ఏ విధంగా యేసయ్య దగ్గరికి వెళ్లి గురువా అని పిలిచారో మనం కూడా అడుగుతాం, అడగాలి, ప్రార్థించాలి. ప్రార్థన కొరకై ఎక్కువ సమయాన్ని వినియోగించాలేమో, దేవుడు చెయ్యగలడు అనే నమ్మకాన్ని మనం ఇంకా పెంచుకోవాలేమో, దేవుడు నన్ను వదిలిపెట్టడు అనేటువంటి సత్యాన్ని మనం ఇంకా విశ్వాసంలోనికి తెచ్చుకోవాలేమో. కనుక దేవుని ప్రియులారా, ఈ ప్రశ్న మన హృదయంలో తెచ్చుకుంటూ, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, ఇంకా చాలినంత విశ్వాసంలో ఉన్నానా అని ప్రశ్నించుకుంటూ, అయ్యా విశ్వసిస్తున్నాను, నా విశ్వాసాన్ని హెచ్చించండి ప్రభువా, ఇంకా నా విశ్వాసాన్ని పెంపొందించండి అని ప్రార్థన చేద్దాం. తుఫానును గద్దించిన గొప్ప దేవుడు నీ బాధలలో, నీ కష్టాల్లో, నీ శ్రమాలలో గద్దించి నీకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. యోబును దీవించిన గొప్ప దేవుడు, రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నన్ను కూడా దీవిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, ఎప్పుడు ప్రేమతోనే ఉన్నాడు, ఎప్పుడు మన మేలునే కోరుతున్నాడు, ఎప్పుడు మేలే చేసే గొప్ప దేవుడు. ఆ గొప్ప కార్యము దేవుడు మన యందు జరిపించుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంచి పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరించుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట. యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నే చోటను మేము మీకు కృతజ్ఞత స్తోత్రములు మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరిచితివి. కాని మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచూ నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరిచి కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా నాథుడు మీ కుమారుడు అయిన యేసు క్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, మీ మృతానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసు క్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడునగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచుమని ప్రార్థించున్నాము. ఉత్థానమగ్నమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములోని చేర్చుకుని మా అందరికి దయ చూపండి. దేవుని కన్న తల్లి మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి మనలను ప్రార్థించమన్న వారి కొరకై ప్రార్థించుదము.
మన కుటుంబాల కోసం, వ్యక్తిగతమైన కోరికల నిమిత్తం, మన సంఘ ఆత్మీయ జీవితం కొరకు, సంఘ అభివృద్ధి నిమిత్తమై దేవుని అర్థించి ప్రార్థించుదాము. మన విచారణలో ఉన్న 18 సంఘాలను దేవుడు ఆశీర్వదించి, సంఘ పెద్దలను, ఉపదేశకులను కూడా ఆశీర్వదించి, తన కృపావరములతో మనందరము ఆయనకు సాక్షులుగా, ఆయన మహిమ కొరకై జీవించే కృప ప్రసాదించమని అడుగుదాం. ఈ కరోనా మహమ్మారి మనల్ని ఎలాంటి శోధనకు గురి కానివ్వకుండా, ఏ అంటు రోగము నీ శిబిరమును తాకదు అన్న దేవుని వాగ్దానము పట్టి మనం ప్రార్థించుదాము. తల్లిదండ్రుల కొరకై, వృద్ధాప్యంలో ఉన్న కొరకై, పోపు గారి కొరకై, మన బిషప్ గారి కొరకై, మన విచారణ గురువుల నిమిత్తమై, ఆ తర్వాత మన 3 కాన్వెంట్స్ లో పనిచేస్తున్న సిస్టర్ గార్స్ నిమిత్తమై ప్రతి ఒక్కరూ ఈ విచారణలో ఆత్మీయ మేలుడు పొందుకుని జీవించేలాగున ఆయురారోగ్యములతో ఉండనట్లు దేవుని పాదాలు పట్టి చేతులెత్తి అందరం కలిసి నిండు మనసుతో, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్మ శోధనలో ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసవ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, పవిత్రమైన శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవముతో మమ్ము నింపి నూతన పరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు. మేము నీ ప్రసాదము ద్వారా బలపడి నిత్య రక్షణ సాధనాలుగా రూపొందునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తుడును దయాపరుడునైన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్లి యేసు క్రీస్తు ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈ యూట్యూబ్ ద్వారా మీ వద్దకు దివ్య బలి పూజను సమర్పించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీలో చాలా మంది ఈ ట్యూబ్ని మీరు ఫాలో అవుతున్నారు. దానికి నేను కృతజ్ఞతలు, దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మీకు చేసే ప్రతి ఎపిసోడ్ మీ వద్దకు రావడానికి అవకాశం ఉంటుంది.
ఇంకా ఎక్కువ అవకాశాలు ఇంకెక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్.